కొంతకాలంగా ఇటు సుధీర్కి మరొక యువతితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆ యువతి కోసం భార్య అపర్ణను ఇటు సుధీర్ వేధించడం స్టార్ట్ చేశాడు. ఇటు గర్భంతో ఉన్న భార్య అని కూడా చూడకుండా చిత్రహింసలకు గురి చేశాడు. ఇటు ఏప్రిల్ 7న అపర్ణకు అంటే ఇంకొక 10 రోజుల్లోనే ఇటు డెలివరీ డేట్ని డాక్టర్స్ ఇచ్చారు. ఇటు వేధింపులు భరించలేక ఇటు భార్య అపర్ణ ఈ నెల 17న బలవన్మరణానికి యత్నించింది. నిండు గర్భిణిగా ఉండి కూడా అలాంటి ఒక డెసిషన్ తీసుకుందంటే ఆలోచించవచ్చు. ఇటు పరిస్థితి విషమించడంతో ఇటు వెంటిలేటర్పై అపర్ణకు చికిత్స పొందుతుంది. ఆ చికిత్స పొందుతున్న సమయంలోనే ఇటు సుధీర్ ఆ వెంటిలేటర్ తీసేసి తనని చంపేశాడంటూ ఇటు ఆరోపణలు వస్తున్నాయి. ఆర్టీవీతో ఇటు కీలక విషయాలు ఇటు అపర్ణ తల్లిదండ్రులు చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇటు వెంటిలేటర్ మాస్క్ తొలగించి అపర్ణను సుధీరే చంపేశాడంటూ ఇటు అపర్ణ పేరెంట్స్ చెప్పుకొస్తున్నారు. ఇటు సీమంతానికి తీసుకెళ్ళి కూడా మానసికంగా చాలా వేధించాడు. మా కూతురు ఒక 7 రోజుల పాటు నరక యాతన అనుభవించింది అంటూ ఆ తల్లిదండ్రులు వాళ్ళ బాధను వెలగక్కున్నారు. ఇటు అపర్ణ లాంటి పరిస్థితి మరొక అమ్మాయికి రాకూడదు అంటూ, అలాగే వాడికి కఠిన శిక్ష వేయాలంటూ ఇటు తల్లిదండ్రులు చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇటు సుధీర్ అలాగే అపర్ణకు సంబంధించిన ఆ పెళ్ళి ఫొటోస్ని మనం చూస్తున్నాం. ఇటు అపర్ణ సుధీర్ ఇద్దరు మరి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఒక 3 సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు సుధీర్ ఆ 3 సంవత్సరాల తర్వాత ఇటు సుధీర్ మరొక అమ్మాయితో వివాహేతర సంబంధంలో ఉండడంతో మొత్తానికైతే ఇలాంటి ఒక ఘటన చోటు చేసుకుంది. ఇటు వైష్ణవి హరిబాబు ఇన్సిడెంట్ మనం మరవకముందే, ఇటు వైష్ణవికి న్యాయం జరగకముందే ఇటు మరొక హరిబాబులా సుధీర్ ఇటు నిండు గర్భిణిగా ఉన్న భార్య అపర్ణను అతి కిరాతకంగా చంపేశాడు. మరి నిండు గర్భిణి 10 రోజుల్లోనే ఇటు డెలివరీ డేట్ ఉన్న సమయంలో మరి ఇలాంటి ఒక డెసిషన్ ఎందుకు తీసుకున్నాడు? ఇటు సుధీర్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. మనం గతంలో ఒకసారి చూస్తే ఇటు హరిబాబు కూడా గతంలో వైష్ణవిని ప్రేమిస్తున్నా అని వెంటపడి తన కోసం ప్రాణాలైనా తీసుకుంటానంటూ వెంటపడి తన ప్రాణాలని తీసేదాకా వచ్చాడు హరిబాబు కూడా ఇలానే సోషల్ మీడియా మాధ్యమంలో ఇటు వైష్ణవికి పలుమార్లు మెసేజ్లు చేసి నీకోసం నేను ఏదైనా చేయడానికి రెడీ, నా దగ్గర డబ్బులున్నాయి, నా ఇల్లు అమ్ముకొని వచ్చేస్తా, డబ్బులన్నీ తీసుకొని వస్తా, నీకు ఏం కావాలంటే అదే, నేను మీ ఇంట్లోనే ఇల్లరికానికి ఉంటా, మీతోనే ఉంటా, మా అన్నలు వీళ్ళందరూ సపరేట్గా ఉంటున్నారు అంటూ ఇటు హరిబాబు కట్టుకథలు చెప్పి వైష్ణవిని ఎలా మోసం చేశాడో, ప్రాణమైనా తీసేసుకుంటా అంటూ చెప్పిన వ్యక్తే ప్రాణాలు తీసేశాడు. ఇక్కడ అంతకంటే ఘోరం. అక్కడ 4 నెలల ప్రెగ్నెంట్ వైష్ణవి, ఇక్కడ అపర్ణ 9 నెలల గర్భవతి, నిండు గర్భవతి. ఒక నిండు గర్భిణి ఇంకొక 10 రోజుల్లో డెలివరీ డేట్ ఉన్న గర్భిణిని మరి శ్రీమంతం అని చెప్పి కూడా ఇంటికి తీసుకెళ్ళి వారం రోజులు చిత్రహింసలకు గురి చేశాడు. మరో పక్కన ఇంకొక మహిళతోని వివాహేతర సంబంధం ఉందంట సుధీర్కి. నేను గతంలో కూడా కొన్ని వీడియోస్కి సంబంధించి ఇలాంటి విషయాలు విన్నప్పుడు గతంలో కూడా కొన్ని మాటలు చెప్పాను. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీకు ఎదుటి వాళ్ళతో ఇబ్బంది ఉంది, ఏ ఉద్యోగంలోనైనా ఇబ్బంది ఉంది, ఒక ఇంట్లో ఇబ్బంది ఉంది, ఒక ఊర్లో ఇబ్బంది ఉంది, ఒక ఆఫీస్లో ఇబ్బంది ఉంది, మీ వల్ల అవ్వట్లేదు అన్నప్పుడు ఇలాంటి తీవ్రమైన డెసిషన్స్ తీసుకునే బదులు అక్కడి నుంచి వాకౌట్ చేయండి. కొంత కూలింగ్ పీరియడ్ తీసుకోండి. దాని తర్వాత ఆలోచించండి లైఫ్లో ఏం చేయాలని. జస్ట్ పక్కకు వెళ్ళిపోతే సరిపోతుంది, ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీయాల్సిన అవసరం ఏముంది సుధీర్? ఇటు హరిబాబు కూడా అదే మిస్టేక్. ఇటు వైష్ణవిని ఎంతో ప్రేమించాను, నీకోసం ఏదైనా చేస్తాను, నా ఆస్తులన్నీ అమ్ముకొని నీ ఇంటికి ఇల్లరికానికి వస్తాను అంటూ ఇటు వైష్ణవికి కూడా ఇలాంటి కథలే చెప్పాడు. ఇవన్నీ చెప్పి దాని తర్వాత తన ఇంట్లోనే తన తల్లిదండ్రులు ఉన్న సమయంలోనే ఇటు తన ప్రాణాలు తీశాడు. దాని బదులు ఆ ఇంట్లోంచి జస్ట్ వాకౌట్ చేసి వెళ్ళిపోవచ్చుగా, వాళ్ళ జీవితాల నుంచి బయటికి వెళ్ళిపోవచ్చుగా. సో మరొక ఇన్సిడెంట్ అని చెప్పుకోవచ్చు, మరొక హరిబాబు అని చెప్పుకోవచ్చు. ఇటు సుధీర్ కూడా అపర్ణని ప్రేమించి పెళ్లి చేసుకొని 3 సంవత్సరాలు ఉండి ఇటు రేపో మాపో ఒక 10 రోజుల్లోనే వాళ్ళిద్దరి ప్రేమకు ఒక ప్రతిరూపం, ఒక పాపో బాబో రాబోతున్న సమయంలో ఒక నిండు గర్భిణి అని కూడా చూడకుండా హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఆల్రెడీ ఈ నెల 17న తను తన లైఫ్ని ఎండ్ చేసుకుందామంటూ ఒక డెసిషన్ తీసుకొని మొత్తానికైతే
ఆ ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న సమయంలో తన తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా ఉండి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఒక హాస్పిటల్ అడ్మిట్ చేసి ఉన్న తర్వాత కూడా ఆ లాస్ట్ మినిట్లో కూడా వెళ్ళి ఆ వెంటిలేటర్ని, ఎప్పుడో సినిమాల్లో చూసాము ఇలాంటి వ్యక్తులని, ఇలాంటి క్యారెక్టర్స్ని. సినిమాల్లో వెంటిలేటర్ పైన ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న సమయంలో కొంతమంది ఆ వెంటిలేటర్ మాస్క్ని తీసేసి వాళ్ళని చంపడం అనేది సినిమాల్లోనే చూశాను, కానీ నిజ జీవితంలో కూడా సుధీర్ అలాంటి ఒక క్యారెక్టర్, అలాంటి ఒక వ్యక్తి. ఎంత దారుణం అంటే, నిండు గర్భిణిగా ఉంది భార్య, రేపో మాపో ఒక 10 రోజుల్లో ఒక పాపో బాబో నాకు రాబోతున్నాడు అని కూడా ఆలోచించకుండా వివాహేతర సంబంధం కోసం, ఇంకో మహిళ కోసం ఇలాంటి ఒక స్టెప్, ఇలాంటి ఒక డెసిషన్ సుధీర్ తీసుకున్నాడు. అలాంటి సుధీర్ని ఏం చేయాలి? ఇలాంటి వ్యక్తులని ఏం చేయాలి? హరిబాబు లాంటి వ్యక్తులని, సుధీర్ లాంటి వ్యక్తులని ఏం చేయాలి సమాజంలో? ఈ మధ్యకాలంలో ప్రేమ అంటూ ఇట అమ్మాయిల వెనకపడి వాళ్ళ జీవితాలని నాశనం చేస్తున్నారు, వాళ్ళకి జీవితం లేకుండా చేస్తున్నారు. అలాంటి వ్యక్తులని ఏం చేయాలి? మొత్తం మీద దీనికి సంబంధించి అసలు అపర్ణ తల్లిదండ్రులు ఏం మాట్లాడారు, ఇటు సుధీర్ ఏం చేశాడు, సుధీర్ పరిస్థితి ఏంటి, ప్రస్తుతానికి సుధీర్ని పోలీసులు అరెస్ట్ చేశారా లేదా, దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి నాయుడు ఉన్నారు, నాయుడుతో ఒకసారి ఇటు అపర్ణ తల్లిదండ్రులు మాట్లాడారు, ఫేస్ టు ఫేస్ ఒక్కసారి అది చూసే ప్రయత్నం చేద్దాం. 4 ఏళ్లుగా వెంటపడి ప్రేమించానని నమ్మబలికించి చివరికి పెద్దల్ని ఎదిరించి ఈరోజు వివాహం చేసుకున్నటువంటి ఆ ప్రియుడు గర్భంతో ఉన్న భార్యను మాత్రం ప్రేరేపించే విధంగా వేధింపులు కావడంతో ఆ తల్లి మాత్రం ఈరోజు పాల్పడింది. అసలు ఏం జరిగింది, అసలు కూతురు ఎన్నాళ్ళని పెళ్లి చేసుకుంది, అసలు ఈరోజు అందరూ కూడా ఇక్కడ ఉండడానికి కారణం ఏంటి సార్? 3 సంవత్సరాల 8 నెలలు అవుతుంది సార్ మా పాపకి మ్యారేజ్ అయ్యి. అంటే మ్యారేజ్ అయిందని నాకు తెలియదు. కాకపోతే ఏంటంటే స్కూల్కి వెళ్ళిన అమ్మాయిని ఈ అబ్బాయి లేపుకొని వెళ్ళిపోయిన తర్వాత నేను మిస్సింగ్ కేసు కృష్ణారావు ఎస్ఐ గారు ఉన్నప్పుడు మిస్సింగ్ కేసు ఇచ్చాను. వాళ్ళిద్దరు కాపురం కూడా చక్కబెట్టేందుకు మీరు చేసిన ప్రయత్నంలో ఈరోజు అందరూ బాగానే ఉన్నారు. కూతురు గర్భం దాల్చింది. ఏప్రిల్ 2వ తేదీన మనవరాలను ఎత్తుకోవడానికి సిద్ధమవుతున్న ఇతరులు ఏ కష్టం ఈరోజు మీ మధ్యలో లేకుండా పోయింది? అదే సార్, ఆ రోజు ఏఎస్సి శంకర్రావు గారు ఇలాగ వెనకాల నుండి డ్రామా నేర్పించి మేము ఎఫ్ఐఆర్ బుక్ చేసిన వారికి వాళ్ళని ఎవరిని రెప్పించలేదు. ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఇంటికి వచ్చాము. మేము ఇంటికి వచ్చిన మ్యారేజ్ చేసుకోరని అమ్మాయిని అబ్బాయిని ఇంటికి రెప్పించారు. మేము ఇంక కాలు కూడా కొడుకోలేదు, తినేసి కారుతో బయలుదేరాము. ఈలోపు మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం మరి? అమ్మాయికి అడిగాం, అమ్మ ఒక్క నైట్ నా ఇంటికి రాంతే, నాన్న మీరందరూ కలిపి నన్ను ఏది చేసేస్తారని నేను రాను, అమ్మాయిని ఏది చేసేస్తారు అనేసి నాకంతే సరేలే మనిషి ఒక 2 రోజులు ఆగాను సార్. ఆ 3వ 4వ రోజు అమ్మాయికి 18 ఏళ్ళు నిండుతాయి. అప్పుడు పుట్టినరోజు చేసుకుంది. ఆ పుట్టినరోజు కూడా నాకు ఒక్కగానే కూతురు నేను వదులుకోలేక నా మేనలతో వాళ్ళతో వెళ్ళి కేక్ ఇచ్చేసి నేను బయట ఉండి కేక్ ఇచ్చేసి నేను చేసి వాళ్ళకి అక్కడికి నిలబెట్టిన తర్వాత వాళ్ళ అమ్మోళ్ళు మేము మ్యారేజ్ చేద్దాం అంటే సరేనమ్మా మీరు మటుకు మీరు చేసుకోండి, నా కుటుంబం వాళ్ళు నా పెద్దలు నా అబ్జల్లు నా అన్నమ్మలు అందరూ ఉన్నారు, వాళ్ళందరినీ నేను మాట్లాడాలి కదా, ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అయితే వేరేగా ఉంటుంది కదా, నేను వాళ్ళందరిని ఒప్పించి నేను చేస్తాననేసి వాళ్ళందరిని ఒప్పించి నేను కూడా రిసెప్షన్ గ్రాండ్గా పెట్టాను. ఒక 5-6 లక్షలు పెట్టి ఖర్చు పెట్టి చేశాను. అందరికీ తెలుసు, వెంగళకోణంలో మొత్తం చుట్టుపక్కల అందరికీ తెలుసు. చేసిన తర్వాత ఇంతవరకు సవ్యంగా ఉన్నారనుకున్నాను సార్. నాకు తెలియదు అవి పాపం పుణ్యం. నా అల్లుడికి ఏదైనా ఆడు చదువులేదు పెద్ద, నా అల్లుడికి ఏదైనా సరే నేను ఏదో ఒకటిలా చేసి నా అల్లుడిని 10 మందిలో నిలబెట్టాలా, 10 మందిలో గౌరవంగా చేయాలా అని నేను ప్రయత్నం చేసి నేను చాలా దగ్గర కంపెనీలు అంటే నేను ఉద్యోగం ప్రయత్నం కూడా చేశాను. ఉద్యోగం ప్రయత్నంకి వెళ్ళమంటే వెళ్ళివాడు వచ్చాడు, ఆ శాస్త్రం అయ్యాడు ఈ అమ్మాయిని అంతేమో ఎదురులో చదువులను అలా వైజాగలమంత వెళ్ళను, వీళ్ళు శ్రీకాకుళం వెళ్ళను, ఎక్కడ ఉంటారనేసి అమ్మాయికి డాక్టర్ పెడితే నాన్న వెళ్ళాడు, మరి అబ్బాయి వెళ్ళాడు, అబ్బాయికి ఇష్టం. సో ఇంతలా వారి మధ్యన ఇటువంటి కోల్డ్ వార్ జరుగుతున్న తల్లిదండ్రులుగా దాన్ని పసికట్టలేకపోయారా? ఈరోజు కూతురు పోగొట్టు సార్ మేము పసికట్టలేదు సార్. నాకు తెలియదు పూర్తిగా ఏం తెలియదు. లేకపోతే నేను తెలిస్తే నేను ఏదైనా చేయగలను. ఇప్పుడు కూతురు ఎప్పుడు ఈ ఘాతకానికి పాల్పడింది, ఎన్ని రోజులు హాస్పిటల్లో నరక యాతన అనుభవం? అదే చెప్తాను. జనవరి 27వ తారీఖుని నా కూతురిని సీమంతం తీసుకొచ్చి సీమంతం చేయించాను సార్ నా ఇంట్లో. అక్కడ సీమంతం చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన ఇచ్చిన తర్వాత నా ఇంట్లో నా భాగాలు నా అబ్జాలకు అందరికి పెట్టుకొని నేను చాలా గ్రాండ్గా చేసి
నేనంతా పగలబెండిగా నేను నా కూతురు ఇదిగా నేను చేసుకున్న రోజుల్లో కూడాను వీళ్ళు ఎవరు లేరు. ఆ లాస్ట్లో అంత అయిపోయిన తర్వాత వీళ్ళు వచ్చారు, వీళ్ళ అమ్మాయి వీడు ఏమి ఇంతవరకు అంతే ఏదో పని మీద వెళ్ళామని సరేలే ఏదైనా అవసరం అంతా కదా అనేసి ఊరుకోండి. ఫిబ్రవరి 8వ తారీఖుని అమ్మాయిని తీసుకెళ్ళారు ఆ ఎదురు వలస. ఇప్పుడు ఎందుకు తీసుకెళ్తామంటే మా అన్నయ్య గారు అబ్బాయి పుట్టాడు కదా వచ్చాడు చూస్తామని తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి నేను 13వ తారీఖు నైటు నేను కాశీ వెళ్ళాను సార్, కాశీ రామేశ్వరం వెళ్ళినప్పుడు ఈలోపు అక్కడ ఏది జరిగిందంటే అమ్మాయి నాకు చెప్పుకోలేకపోయి తల్లికి చెప్పుకోలేక వీళ్ళు చెప్పుకోలేక చాలా బాధ పడుతుంది కానీ చెప్పలేదు. అక్కడ వాళ్ళ ఫాస్టర్ అమ్మ కూడా చెప్పింది ఇలాగ అవుతుందంటే మీ నాన్నకు చెప్పని వాళ్ళు చెప్పారు సలహా. చెప్పిన తర్వాత నాకు ఏడింది నేను 18వ తారీఖు నైటు 2:30కి వచ్చాను సార్. ఇంటికి వచ్చేసరికి మా ఆవిడ బయట ఉంది, ఆవిడైతే దివాన్ మీద పడుకోండు, అమ్మాయి ఏడుచుకొని కూర్చుంది. అమ్మ ఏడు జరిగింది ఏడంటే ఎందుకు ఈ టైం అప్పుడు ఏడంటే ఇక్కడికి అయింది అన్న. అయితే ఎవరు పలానా అమ్మాయి పలానా సరే అనేసి ఆ అబ్బాయికి లేపలేదు వీళ్ళు అడగలేదు. తెల్లారు లేచి వాళ్ళ అమ్మగారికి వాళ్ళ అన్నయ్య గారికి ఫోన్ చేశాను ఇలాగ అయ్యింది రాయండి అంటే ఇప్పుడు అల్లుడికి ఇంకొక అమ్మాయితో పరిచయం ఉందన్నటువంటి విషయం కూతురు తెలిసిందే. కూతురు అంతే వీళ్ళందరూ 8వ తారీఖున తీసుకెళ్ళారు సార్. వీళ్ళందరూ కాన్ఫరెన్స్ కావాలా అమ్మాయి వీళ్ళందరితో మాట్లాడి అమ్మాయిని మానసికంగా హింస పెట్టారు. అంటే కల్లారా అది చూసిన తర్వాత డైజెస్ట్ చేసుకోలేక నాకు ఆ రోజు 18 నైట్ చెప్పిన తర్వాత మా వాళ్ళందరినీ మా చిన్నాన్నలు ఇద్దరిని పిలిచాను, అందరిని పిల్ల అంతే. మా చిన్నాన్నలు ఇద్దరు అంటే మా చిన్నాన్న కొంచెం చదువుకుని ఎగ్జిక్యూటివ్ ఉన్నాడు కనుక నా మీద కొంచెం అనుభవం ఉంటుంది కనుక మా చిన్నాన్ని ఇంకో చిన్నాన్ని పిలిచాను. కూతురుగా నాకు ఈ కష్టం వచ్చింది, ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, భర్త వేధింపు ఇలాగున్నాయి, తల్లిగా ఎప్పుడు కానీ మీద నాకు చెప్పలేదమ్మా. ఇప్పుడు ఏ కష్టం కూడా నాకు చెప్పలేదు, ఏ కష్టం కూడా వాళ్ళ డాడీతో కానీ నాతో ఏది చెప్పలేదు. మరొక 6 రోజులు ఆగితే మనవాడిని ఎత్తుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఈరోజు కూతుర్ని మనల్ని పోగొట్టుకున్నాను. హాస్పిటల్లో చికిత్స పొందినప్పుడు కూడా ఆయన వచ్చి 2-3 సార్లు వచ్చి వెళ్ళిపోయాడు అన్నటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. అనుమానాలు అంటే 2 రోజుల తర్వాత ఫ్రీ అవుద్దని రమ్మను వచ్చారు, వచ్చి వెంటనే వెళ్ళిపోయారు. మరి మీరు లేని సమయంలో మీ కూతుర్ని చూడడానికి అత్త భర్త వచ్చారండి, నిజమేనా? నిజమే వచ్చారు, మాకు కలవకంట వెళ్ళిపోండ్రు. హాస్పిటల్లో డాక్టర్లు చికిత్స చేసిన తర్వాత అంటే ఆపరేషన్ అయిన తర్వాత అక్కడ తండ్రితో మీతో బాగా మాట్లాడినట్టు ఆమె ఇలా అకస్మాత్తుగా తర్వాత గిరయ్యింది. శుక్రవారం నాడు శనివారం ఇంటికి వచ్చాడు. ఆ శనివారం మధ్యాహ్నం వచ్చేసరికి మళ్ళీ మనిషి మారిపోయింది. అంటే ఈ మధ్యన ఏదో జరిగింది అన్నట్టు అనుమానం మీకుందా? ఎప్పుడు ఫోన్లతో గురయ్యా. ఫోన్లు హాస్పిటల్లో చేర్పించిన తర్వాత డాక్టర్లు సర్జరీ సఫలమైంది మాట్లాడు సర్జరీ కాదు సార్, హాస్పిటల్లో అడ్మిట్ అయిన అంతే. హాస్పిటల్లో అడ్మిట్ ఇది అయిన తర్వాత మేము హాస్పిటల్ తీసుకెళ్ళేప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకురమ్మారు. నేను అక్కడ ఎంప్లాయీ కనుక నేను మా మేనేజ్మెంట్తో మాట్లాడి అక్కడ జాయిన్ చేశాను సార్. చేసిన తర్వాత వాళ్ళు ఎవరు రాలేదు సార్. అప్పటికి వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఏమన్నానంటే ఎంత పని ఎందుకు చేసింది అన్నది పలకొంది, మరి రాలేదు. తర్వాత ఆ రోజు సాయంకాలం 5:30, 6 అయింది. ఈ టైంలో వాళ్ళ అమ్మను వాళ్ళ అన్నయ్య వచ్చారు సార్. వచ్చిన తర్వాత వీళ్ళు మా వాళ్ళందరూ కొంచెం ఆవేశం మీద అవునమ్మా చచ్చిపోనరా బతికినారా అని చూడడానికి వచ్చారా, ఎందుకు ఇలా హింసిస్తారా అని అడిగింది. సరేలే కేసు పెట్టారు కదా ఎట్నే మేము ఎలా బయట రావాలో మాకు తెలుసు, మా పైతే మేము చేసుకుందామనేసి మెట్లు దిగి వెళ్ళిపోయారు సార్. ఈలోపు నా తోటి ఎంప్లాయర్స్ ఉన్నారు కదా వాళ్ళు ఆలకించారు సార్. వాళ్ళు ఆలకించి పరిగెట్టి వెళ్ళారు. వెళ్ళేలోపు ఆవిడ బయటికి వెళ్ళిపోయింది. అయితే ఆ విషయం నాకు తెలియదు. తర్వాత ఇలా అన్నారా మేము పరిగెట్టని దొరకలేదు అని అంటే సరేలేరా ఏదైపోయింది ఎవరు ఆవేశం కలిసి చేస్తారు దానికి లేదు, నా కూతురు సేపు అయితే నాకు చాలు అనేసి నేను అలా చేసిన ప్రయత్నంలో ఈరోజు డాక్టర్లు సర్జరీ చేసిన తర్వాత కడుపులోని బిడ్డను పక్క తీశారు, ఈమెను కూడా కాపాడే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో కూతురు నీతో మాట్లాడుతుండగానే మీ ఆబ్సెన్సీలో భర్తను అత్త లోపలికి వెళ్ళడం వెనక ఏమంటే శుక్రవారం నాడు ఇంట్లో తీశారు సార్. ఇంట్లో తీసిన తర్వాత కొంచెం అందరినీ ప్రతి ఒక్కరిని పోల్చిది, ఎవరు వచ్చినా వీళ్ళు మా బాబాయ్, వీళ్ళ చిన్న వీళ్ళ పెద్ద అది పోల్చిది. కాకపోతే ఎక్కువ మాట్లాడలేకపోయేది, అంటే కొంచెం మాట్లాడలేకపోయింది కానీ అందరిని పోల్చేది, అందరితో కూడా కొంచెం మాట్లాడేది. శనివారం 1 గంట 2 వరకు కూడా బాగానే మాట్లాడింది. ఈలోపు నేను